హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. సో అంటే ఇప్పుడు తెలంగాణకు వస్తే ఏంటంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది అంటే మీలో మీకే కొట్లాట్లు ఉన్నాయా పరిస్థితి అంటే మీ వాళ్ళే మీరు దెబ్బతీస్తున్నారు ఇక్కడ పార్టీని వాస్తవంగా మా వాళ్ళే మాకు దెబ్బతీస్తున్నట్టు అర్థం కాదు నాకు. ఇప్పుడు జ్ఞానేశ్వర్కి ఎప్పుడైతే ఇచ్చిన తర్వాత నుంచి కూడా పార్టీలో కొంచెం అంటే స్తబ్దత వచ్చింది కదా టీడీపీలో. స్తబ్దత ఏం రాలేదు, కాకపోతే రాజకీయ పరిణామాలు ఇప్పుడు ఎలక్షన్ అనౌన్స్ కావడము, ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు పోస్ట్పోన్ కావడం అలాంటివి జరిగినాయి. అంతేకాని తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఏ విధంగా అయితే డైరెక్షన్స్ ఉందో ఆ డైరెక్షన్లో పార్టీ. కానీ అంటే మీరు పార్టీ నాయకుడు కాబట్టి చెప్పకపోవచ్చు, కానీ నిజంగా అంటే ఆయన అరెస్ట్ అయిపోయి అక్కడ ఉన్నప్పుడు నిజంగా ఇక్కడ ఒక పార్టీని నడిపించాల్సిన వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీద పడుకోవడం అనేది అంటే వాస్తవంగా ఇది గేమ్ ప్లాన్లా లేదా? మా అధినాయకుడు అరెస్ట్ అయితే మా రాష్ట్ర నాయకుడు అనారోగ్యం ఉంటే హాస్పిటల్ పోవడం తప్ప. ఇప్పుడు అనారోగ్యంతో వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు నిజంగా అంత సివియర్ కేసు అయితే ఏఐసీయూలోనే ఉంటాడు, కానీ ఇప్పుడు ఒక సూట్ రూమ్ వేసుకుని హాస్పిటల్లో పడుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అక్కడ హాస్పిటల్కి అయితే పోయలేదండి, హోటల్లో పోయి అనుకోలేదు కదా. ఆయన పోయింది హాస్పిటల్కి, మీరు హోటల్లో పడుకుంటే ఆ మాట మాట్లాడాలి. అంటే హోటల్లో పడుకుంటే అందరికీ తెలిసింది కదా అరే హోటల్లో పడుకున్నాడు అని. ఎవరు హాస్పిటల్లో పడుకుంటారా చూస్తూ. కానీ అంటే ఒకటండి, ఏ ఉనికైనా ఉందా కనీసం టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో ఉనికి ఉందా? బ్రహ్మాండంగా చేస్తున్నారు కార్యక్రమాలు. కనీసం ఆయన అండర్లో కనీసం అంటే ఒక ధర్నా కానీ ఏదన్నా ఒకటి చేస్తూ అనేక ధర్నాలు జరుగుతున్నాయి. అంటే ఎలాంటి ధర్నాలు చేసారు? ఇప్పుడు మొన్న ఐటీ వాళ్ళది మీరు చేయించింది కాదు అది ఇప్పుడు గత 9 నెలల నుంచి ఒక అధికార ప్రతినిధిగా ఒక అమ్మాయి మీద లైంగిక వేధింపులు ఎమ్మెల్యే జరిగినప్పుడు గవర్నర్ కానీ మన డీజీపీ కానీ కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రభుత్వం భూమిని 4,500 రూపాయలు గజం చొప్పున 11 ఎకరాలు పార్టీ ఆఫీస్ తీసుకున్నప్పుడు కూడా మేము అపోజ్ చేయడం జరిగింది. బీయింగ్ ఏ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద పార్టీ వీఆర్ అపోజింగ్. ఒక అధికార ప్రతినిధిగా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ కోవర్ట్ అని అందరికీ తెలుసు కదండి. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు టీడీపీలో పెట్టుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు కేసీఆర్కి ఇవ్వకనే ఒక చెయ్యూత ఇస్తున్నట్టే కదా వాస్తవంగా. అంటే ఇప్పుడు కేసీఆర్ కోవట లేకుంటే మన రేవంత్ రెడ్డి కోవట అనేది నేను చెప్పే విషయం కాదు. అది మీరు చెప్పలేం కదా వినండి, అది నేను చెప్తున్న విషయం. మీరు రకరకాలు అనుకోవచ్చు, దాన్ని నేను ఎట్లా ఏకీవిస్తా. కానీ అప్పటి వల్ల అయితే టీడీపీ ఇక్కడ విషయంలో ఖచ్చితంగా స్తబ్దత వచ్చిందని నేను అంటే లేదు. ఎందుకంటే చాలామంది నాయకులు వెళ్ళిపోయారు, అప్పుడు పనిచేయని నాయకులు కొంతమంది ఉంటే. తర్వాత ఆయన వచ్చిన తర్వాత పార్టీ మొత్తం ప్రక్షాళన చేశారు. ఆ తర్వాత నూతనంగా అబిలిటీ ఉన్న నాయకులు ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు కార్యవర్గం అంతా యాక్టివ్గానే ఉంది. ఇంకా నెక్స్ట్ బాబు గారు వెళ్ళడమే ఆలస్యం. అంటే తెలంగాణలో ఇప్పుడు ఈ అరెస్ట్ ఎఫెక్ట్ తెలంగాణలో చూపిస్తుందా మీది? అంటే చంద్రబాబు నాయుడుకి అరెస్ట్ అయిన మర్నాడు నుంచే తెలంగాణలో కూడా అన్ని వర్గాల ప్రజలు రోడ్డుపైకి వస్తున్నారు. మీరు చూడండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా నిరసన ర్యాలీలో పాల్గొంటున్నారు. ఎందుకంటే ఈ యొక్క 22 నియోజకవర్గాలలో కమ్మాసు సెటిలర్స్ ఓట్స్ కీలకం. అవును, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని మనం ఖండించకపోతే ఈ 22 నియోజకవర్గాల్లో పుట్టగతులు ఉండవని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కూడా తెలుసు. మేము అక్కడ మహానాడు నిర్వహించి వస్తుంటే ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్కి వీళ్ళందరూ పోయి నివాళులు అర్పిస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి లేనటువంటి దొంగ ప్రేమ ఈ బీఆర్ఎస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఇప్పుడు వచ్చింది. ఇట్ మీన్ తెలుగుదేశం పార్టీ యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలంగాణలో ఉందనేది అది ప్రభుత్వం ద్వారా తెలిపింది. కానీ అంటే ఒకవేళ ఇక్కడ మీరు పోటీ చేస్తే ఏంటి పరిస్థితి? అంటే కనీసం ఒక్క సీటు సంపాదించుకునే స్థాయి ఉందా ఇక్కడ తెలంగాణ? వీ విల్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మేము డిసైడింగ్ ఫ్యాక్టర్. మేము లేనిది ప్రభుత్వం ఇక్కడ ఏర్పడే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆ విధంగా ఉంది. డెఫినెట్లీ ఆ విధంగా అయితే ఉంది. కానీ అంటే ఇక్కడ పోటీ చేస్తే వచ్చే పద్ధతి ఉందా అంటున్నా నేను. ఎందుకు లేదు? కనీసం ఒక్క సీటు. నేను ఏమంటున్నా, ఒక్క సీటుకి ఎవరన్నా కానీ మేము లేకుంటే ప్రభుత్వం రాదని చెప్పరు. అంటే ఓట్లు డివైడ్ అవుతాయి. ఇప్పుడు నియోజకవర్గ వారీగా ఉండొచ్చు. నేను ఏమంటున్నాను, మేము గెలిచే సంఖ్య ఎంత ఉంటుందంటే ప్రభుత్వాన్ని పడగొట్టడం, ప్రభుత్వాన్ని నిలబెట్టడం. మా భాగస్వామ్యం లేని ప్రభుత్వం ఇక్కడ వచ్చే అవకాశం ఉండదు. కానీ అంటే మరి అంత ఇది ఉన్నప్పుడు మన కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేసినప్పుడు అసలు మీరు ఆంధ్రాలో చూసుకోవాలి కానీ ఇక్కడ ఏంటి అన్నట్టుగా మాట్లాడింది కదా. మరి నిజంగా అంత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటాయని అట్లా మాట్లాడతాడా? ఇప్పుడు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ ఆ జగన్మోహన్ రెడ్డి వైసీపీ కానీ 2 సిస్టర్ కంపెనీలు అవన్నీ.
అంతే అంటారా? అంతే మరి. వాడి ఎలక్షన్లో వీడు పోయి వాచ్లు పంచాడు కదా. అవును అవును. ఆడ ఎలక్షన్లో వాల్ క్లాక్లు పంచితే దాని మీద ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ స్టిక్కర్ ఉంది, ఆ స్టిక్కర్ మీద ఇంకో స్టిక్కర్ అతికించి పంచాడు కదా. సిస్టర్ కంపెనీ కదా. ఇప్పుడు ఏ విధంగా కియా హుండై ఉంటుందో, వోక్స్ వేగన్ కానీ ఆడి కానీ ఉంటట్టు ఇది సిస్టర్ కంపెనీ. అదే స్టిక్కర్ వేసి అంటించడం అంతే అంతే మరి, ఇంకేముందా. కానీ ఇక్కడ షర్మిల ఎఫెక్ట్ ఎంతవరకు ఉండొచ్చు అంటే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్తుంది షర్మిల అనేది. షర్మిల గురించి ప్రాధాన్యత లేనటువంటి నాయకుల గురించి మాట్లాడడం వేస్ట్ అండి. షర్మిల ఏం చేస్తుంది? షర్మిలకి ఇక్కడ బేస్ లేదు. షర్మిలకు ఇక్కడ బేస్ లేదు. ఆమె ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన రాజశేఖర రెడ్డి కూతురు. ఆమె పాదయాత్ర ఎక్కడ చేసింది? జగన్మోహన్ రెడ్డి జైలు పాదయాత్ర ఎక్కడ చేసింది చెప్పండి? చేసింది. అవును, ఆంధ్రాలో ఏం చేసింది మరి? అప్పుడు తెలంగాణ గుర్తు రాలేదా? అన్నట్టు అన్ని బయటికి వెళ్ళి కొట్టినాక తెలంగాణ గుర్తుకొచ్చిన అది. అంటే ఆంధ్రాలో నేను మళ్ళీ రాజకీయం చేస్తే మళ్ళీ ఆడేడ కొట్టి చంపేస్తాడని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చి అంటే తెలంగాణ ప్రజల అమాయకులు ఆ నత్తిపకోడ ప్లీజ్ 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 ఆడి సీఎం అయిపోయాడు. ఇప్పుడు ఏమొచ్చి ఇంకో కథ చెప్తుంది, నేను పాదయాత్ర చేస్తా ఏదో మాట్లాడుతుంది. అది ఏందో కథ. మళ్ళీ అంటే ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్తుంది అనేది కొన్ని పుకార్లు వస్తున్నాయి. నిజంగా కాంగ్రెస్కి వెళ్తే బలం ఉంటుందా? షర్మిల వల్ల బలం వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఆమె కాంగ్రెస్కి పోయినా కెనడా పోయినా ఏం డిఫరెన్స్ ఏం లేదు. అంతే. ఆమెకు ఓడేయడు. ఓటు బ్యాంక్ అనేది ఈ వైసీపీకి మా షర్మికి లేదు. ప్రజల్లో ఆమెకు విశ్వసించే వారు లేరు. ఏముంది ఇక్కడ ప్రజలతో ఏమని వస్తుంది? ఆమె కేవలం ఒక రాజశేఖర రెడ్డి పేరు తప్ప ఆమె ఇక్కడ ప్రజలకు ఒరగబెట్టింది ఏంది? ఒరగబెడుతుంది ఏంది? ఆమె రాజకీయ పాపం గడపడానికి ఇంగ్లీష్ సిస్టర్ కంపెనీ వీళ్ళైతే వీళ్ళతో వచ్చి మైనార్టీ క్రిస్టియన్స్ ఓట్స్ డివైడ్ చేయడానికి కొంచెం చర్చలలో తిరగడానికి పనికొస్తుంది ఆమె అంతే. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా? టీడీపీ ఎట్లా ఉంటుంది పరిస్థితి వచ్చే ఎన్నిక? ఖచ్చితంగా ఇస్తాం. తెలంగాణలో ఎందుకు ఇవ్వము? తెలంగాణలో పుట్టింది పార్టీ. అవును అవును. పార్టీ ఆవిర్భవించిన గడ్డ మీద మేము పోటీలు ఎట్లా ఉండమండి? అంటే ఉంటుంది, ఈసారి అయితే పోటీ ఉంటుంది. నేనేం చెప్పినా మేము మా ప్రాధాన్యత లేకుండా ఇక్కడ ప్రభుత్వం వచ్చే ఆస్కారమే లేదు. అంటే మీరు సెపరేట్గా పోటీ చేసే ఛాన్స్ ఉంటుందా అన్ని నియోజకవర్గాల నుంచి? అన్ని నియోజకవర్గాల 119 సీట్లలో మా దగ్గర క్యాండిడేట్స్ సర్ప్లస్ ఉన్నారు. 119 నియోజకవర్గాలు 119 క్యాండిడేట్లు, ఇద్దరు క్యాండిడేట్లు మాలోనే పోటీ ఉంది. ఆడ మాకు పోయి యుగంతో క్యాండిడేట్ అడుకోవాల్సిన అవసరం దుస్థితి మాకు లేదు. మరి అంటే క్యాండిడేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? మరి అనౌన్స్ చేసే లోపే సెలెక్ట్ కమిటీ చేశారు. సెలక్షన్ కమిటీ కూర్చొని సెకండ్ మీటింగ్ లోపే బాబు గారిది ఘటన అయింది. ఆ తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో డిసైడ్ చేస్తారు. ఎందుకంటే బాబు గారిది యొక్క బెయిల్ కానీ ఇష్యూ కానీ సార్ బయటకు వస్తారా ఇంకా ఇంకేమవుతుందా వచ్చే ఛాన్స్ ఉంటుంది? అంటే నేను ఒక క్వశ్చన్ ఫైనల్ 100% వస్తారండి. అక్కడ బాబాయిని చంపి మర్డర్ కేసు చేసిన ముద్దాయిలే లోపల పోలేదు, బయటకు వచ్చారు. అంటే మీరే అంటారు ఇప్పుడు ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్య అని మీరే అంటున్నారు కదా, టీడీపీ వాళ్ళు అంటున్నారు. మరి అంత కక్షపూరిత అయితే అదే ప్రతిపక్షం నుంచి అంటే మరి ఆ కక్షపూరిత చర్య అయినప్పుడు నిజంగా రాణిస్తారు బయటికి? అంటే చట్టం వాళ్ళ ఇంట్లో రాసుకున్న రాజ్యాంగమా? లా ఈజ్ ఈక్వల్ టు ఆల్ కదా. అది వర్తిస్తుందండి ఏపీ చట్టంలో నుసుగులు చూసుకొని వాళ్ళు ఒక అపవాదం వేశారు. అలిగేషన్ పెట్టినంత మాత్రాన అది నిరూపణ కావాలి కదా. అంటే ఫుల్ స్టాప్ పడట్లేదు కదా ఇప్పుడు దాకా కూడా, టు బి కంటిన్యూడే కానీ ఫుల్ స్టాప్ లేదు కదా. రాక్షసత్వం ప్రవర్తిస్తుంది అక్కడ. రాక్షసత్వంతో అక్కడ యంత్రాంగం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని అనేక విధమైన ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎంత పెట్టినా బాబు గారు ఒక్క 1% కూడా ఆయన్ని మెంటల్గా డైవర్ట్ చేయలేరు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా అదేవిధంగా కంకణబద్దులే ఉన్నారు. రానున్న కాలంలో అతి త్వరలో చంద్రబాబు గారు రిలీజ్ అవుతారు జైలు నుంచి. ఆ తర్వాత మాది ఆట స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.